స్టార్ హీరో ప్రభాస్ తన సినీ కెరీర్లో ఎప్పుడూ వివాదాలపై దృష్టి పెట్టలేదు. వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్యుడిగా ప్రభాస్ పేరు తెచ్చుకున్నారు. అయితే వేణుస్వామి ప్రభాస్ జాతకం గురించి వేర్వేరు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రభాస్ పెద్దమ్మ సైతం వేణుస్వామి ప్రభాస్ జాతకం గురించి చెప్పే విషయాలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వేణుస్వామి ప్రభాస్ సినిమాల విషయంలో నేను చెప్పినట్లే జరుగుతోందని, ఆదిపురుష్ ఫ్లాప్ అని చెప్పగా అదే విధంగా జరిగిందని, సలార్ సినిమాను అభిమానులు తప్ప ఎవరూ చూడరని చెప్పగా చివరకు అదే నిజమైందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నారని, ప్రభాస్ జాతకం అస్సలు బాలేదని, భారతదేశంలో నాలా చెప్పేవారు లేరని వేణుస్వామి చెప్పుకొచ్చారు. అయితే వేణుస్వామి ప్రభాస్ జాతకం గురించి చేసిన కామెంట్ల విషయంలో ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది ప్రభాస్ కల్కి, కన్నప్ప సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 2025లో ప్రభాస్ రాజా సాబ్, స్పిరిట్, సలార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న అన్ని సినిమాల బడ్జెట్ దాదాపుగా 2000 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ప్రభాస్ పారితోషికం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమనే సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా ప్రభాస్ జాగ్రత్తగా అడుగులు వేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభాస్ సినిమాల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ సినిమాకు లుక్ విషయంలో సైతం వైవిధ్యం చూపిస్తున్నారు. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.